Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందిస్తూ అవినీతిరహిత సమాజాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం రామన్నగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. అభివృద్ధి పనుల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. త్వరలోనే వైసీపీ నాయకులు దోచుకున్న అవినీతి సొమ్మును బయటకు తీస్తామన్నారు. మాజీ జడ్పీ చైర్మన్ గా మనందరికీ సుపరిచితులు. ఈ యొక్క మండలంలోనే జడ్పీటీసీగా అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఈవేళ ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉత్సాహభరితంగా ఈవేళ అక్కడి నుంచి ర్యాలీగా తీసి 3 పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు, ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు, ఈ గ్రామస్తులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు బాధ్యతగా ఎమ్మెల్యేగా కాకుండా మీకు ఒక పెద్ద పాలేరులాగా ఈ తాడేపల్లిగూడ నియోజకవర్గానికి అర్ధరాత్రి అనగా అపరాత్రి అనగా ఎవరికి ఆపద వచ్చినా చేస్తాడని బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, బాబ్జీ గారు కానీ, అదేవిధంగా ఈతపాటి తాతాజీ గారు కానీ, నేను కానీ మీరందరూ కూడా అండగా ఉండాలని భగవంతుడు శ్రీనివాస్ గారికి ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, తెలివితేటలు ఇచ్చి ఈ నియోజకవర్గంలో చాలా మంచి పేరు తీసుకోవాలని చెప్పి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కోరుకుంటూ మరొకసారి ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం చేస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చివరిగా నేను ఒక మాట చెప్పాలి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తున్నా, మొన్న జరిగిన ఎన్నికల్లో ఛాంపియన్ ఎవరున్నారు అంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి వదులుకొని జగన్ అనే సైకోని ఈ రాష్ట్రంలో నుంచి గెంటి వేయాలని ఇప్పటం మీటింగ్ లో ప్రతిపక్ష ఓట్లు చేరలేకుండా చేస్తానని, ఆయన 40 సీట్లు తీసుకునే కెపాసిటీ ఉన్న బీజేపీని కూడా ఆయనే తీసుకొచ్చి సెంట్రల్ నుంచి నిధులు కావాలి కాబట్టి బీజేపీకి ఈయనకు వచ్చే 10 సీట్లు బీజేపీకి ఇచ్చి, ఈయనకు వచ్చే ఎంపీల్లో 4 ఎంపీలు కూడా బీజేపీకి ఇచ్చి నిస్వార్థంగా ఈ రాష్ట్రం బాగుండాలని పరితపించి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి భువనేశ్వర్ గారితో కూడా ఏమ్మా ఇవాళ మీరు బాధపడుతున్నారు, కష్టం పడతా ఉన్నారు, మనకి మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్రాన్ని కాపాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో మరొక 20 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ ఉమ్మడి కూటమి బలంగా ఉండాలని, ముఖ్యమంత్రి గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి చొరవ ఈ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి చల్లని చూపులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి తరఫు ఎదురే ఉంటాడు. ఎందుకంటే పాపం ఎవరిని ఉద్యోగాలు కానించి మరి పర్సంటేజ్ దగ్గర నుంచి ఇంకా అభివృద్ధి అనేది శూన్యం. ఎక్కడన్నా లేఅవుట్ వేసుకుంటే డబ్బులు, ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే డబ్బులు, ఎవడన్నా స్థలం అమ్ముకుంటే డబ్బులు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుని 5 సంవత్సరాలు ఈ కాన్స్టిట్యూషన్ భ్రష్టు పట్టించిన ప్రజలు ఈరోజు ఎలాంటి తీర్పు ఇచ్చారో మీరు చూశారు. ఇవాళ ఈ గెలుపు, మీరు ఇచ్చిన గెలుపు మీకోసమే అంకితం, మీకోసమే పనిచేస్తాం.
నేను మీ అందరికీ ఎమ్మెల్యేని కానీ నేను ఒక పార్టీ ఎమ్మెల్యేని కాదని మీకు ఇదివరకు చెప్పాను. అదే విధంగా నేను ఉంటాను. ఇవాళ నేను కూటమి ఎమ్మెల్యేని, తెలుగుదేశం ఎమ్మెల్యేని, బీజేపీ ఎమ్మెల్యేని, జనసేన ఎమ్మెల్యేని, అంతేగాని ఒక పార్టీకి ఎమ్మెల్యేని కాదు. దయించి ఈ పొత్తు అనేది 10 సంవత్సరాల కలయికగా మన పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి మనం ఈ లోపల మమ్మల్ని గౌరవించలేదనో, మమ్మల్ని పెద్దపేట వేయలేదనో మన నాయకుల్లో మనం గొడవ పడకుండా మీరు ఉమ్మడి సమిష్టిగా గ్రామాల్లో అందరూ కలిసి ఉండండి. మీ నాయకులంతా కలిసి మీ యొక్క అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మరి ఇదివరకు ఏదైతే జడ్పీ చైర్మన్ గారు మనకు అండగా ఉండి ఈ గ్రామాల అభివృద్ధిలో మనకి తోడ్పాటుగా ఉన్నారు, అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మన తాడేపల్లి కాన్స్టిట్యున్సీ నుంచే ఒక జడ్పీ చైర్మన్ ని ఇవ్వాల్సిందిగా మనం చంద్రబాబు నాయుడు గారిని అడగాలని చెప్పి నేను ప్రతిపాదన చేస్తా ఉన్నాను. అది ఎవరైనా తెలుగుదేశం పార్టీయే కాదు, మనం ఎవరైనా కూటమి తరపున ఎవరైనా గెలుస్తాం. ఆ ద్వారా మన నిధులు తీసుకొచ్చి ఇవాళ విలేజ్ అన్ని కూడా శూన్యం, ఎక్కడా కూడా రూపాయి లేదు. ప్రెసిడెంట్ నెగ్గిన తర్వాత ఇంట్లో పడుకుని ఏం చేయాలో అర్థం ఒక తలకాయ పట్టు కూర్చున్నాడు. ఏంటి ఓడిపోయిన ప్రెసిడెంట్ బాధపడుతూ ఉంటే నెగ్గిన ప్రెసిడెంట్ ఇంట్లో పడుకోవాల్సిన పరిస్థితి తప్ప బయటకు వచ్చి ప్రజల్లో తిరిగితే కనీసం సీట్లు కూడా తీయలేనటువంటి పరిస్థితి ఇవాళ సర్పంచులకు ఉంది. ఎంపీటీసీకి విలువ లేదు, జడ్పీటీసీకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికి విలువ లేదు. మరి మీరు ఎందుకు ఈ ఎలక్షన్లు పెట్టారు? లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం వృధా చేసి మీ వ్యవస్థల ద్వారా, మీ నాయకుల ద్వారా, మీరు ఎవరైతే మీ నాయకుల్ని వాలంటీర్లుగా ఏర్పాటు చేసుకుని ఇంకా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నెగ్గించడానికి కారణం మీరు చేసిన తప్పులే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోకుండా ఇంకా అమాయకంగా మనకు కూడా ప్రజలు ఉన్నారు. మెజార్టీ ఇచ్చి ఈవేళ తెలుగుదేశం పార్టీ కూటమికి మరి ఈవేళ వైభవం తీసుకొచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు 2014, 2019 మధ్యన మీకు బాపిరాజు గారి సహకారంతో అనేక రోడ్లు, డ్రైన్లు ఇక్కడ రావడం జరిగింది. అదే 2019, 2024 మధ్యన అభివృద్ధి అనేది ఆమడ దూరంలో కనపడింది. పంచాయతీకి వచ్చిన డబ్బులను కూడా మరి కైంకర్యం చేసుకున్న పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దురాగతాలు ఈవేళ ఇక్కడ చూస్తూ ఉంటే మరి ఈ మాజీ శాసనసభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అవినీతి ఆలావాలంగా పరిపాలించాడే తప్పితే ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పరిస్థితి విద్రోహ చర్యలు నుంచి బయటపడి ఇలా మీ అందరి అభిమానంతో మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎవరికి రానంత మెజార్టీ మా సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఎందుకంటే ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉంది అన్నది మనకి ఈ యొక్క నిదర్శనం దొరుకుతుంది. ఎందుకంటే ఏ డబ్బులు ఇచ్చాం, ఏ పథకాలు ఇచ్చాం, నవరత్నాలని అని ఏదో రకంగా వివిధ పథకాలకు వచ్చిన డబ్బులు దారి మళ్లించి వాళ్ళ సొంత ఖర్చులు, సొంత లాభాలు వాడుకుని ప్రజలు అష్ట కష్టాలు చేసి, ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ మధ్యన మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వివిధ శాఖల మీద మనకి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఒక్కో పత్రం వింటుంటే మరి ఎంత బాధ కలుగుతుందంటే, ఇటు పోలవరం కానీ అది మరి ఎడ్యుకేషన్ మీద కానీ, ఇటు నిన్న అయితే కరెంటు మీద మరి 45,000 కోట్ల రూపాయలు ప్రజాదాన్ని దుర్వినియోగం అయ్యి ఈరోజు 1,30,000 కోట్ల రూపాయలు అప్పుల భారం మరి ఆ డిస్కులకి ఏర్పాటు చేసిన ఘనత మరి వెళ్ళిపోయిన ప్రజానాయకుడి. ఈ రకంగా ఎన్నో అష్టకష్టాలతో ఇవాళ మన ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో బుధవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ సర్వీస్, కార్గో, యాత్ర సర్వీసులపై సలహాలు, సూచనలు, ఫిర్యాదులకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏలూరు కెనాల్ రోడ్డులో షెడ్డు ఏర్పాటు, విజయవాడ సర్వీసులు నడపాలని, అమలాపురం బస్సులు తాడేపల్లిగూడెంలో ఆపాలని తదితర సమస్యలపై ఫిర్యాదులు అందాయన్నారు.
నమస్తే అండి. ఈరోజు డైల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి దీంట్లో తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న వాసులందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ అందిస్తున్నటువంటి రవాణా సౌకర్యం, ప్రజా రవాణా సౌకర్యం, అదేవిధంగా కార్గో రవాణా సౌకర్యం, తర్వాత విద్యార్థులకి అందించేటువంటి బస్ పాసులకు సంబంధించినటువంటి సర్వీసులు, అదేవిధంగా మరి యాత్రా స్పెషల్స్ ఈ మధ్యకాలంలో మనం అరుణాచలం ఇలాగ మొదలైనటువంటి యాత్రలు పెడుతున్నాము. దానికి సంబంధించినటువంటి సలహాలు కానీ, సూచనలు కానీ, ఫిర్యాదులు కానీ ఏమైనా ఉంటే మాకు చెప్పవలసిందిగా కోరడం జరిగింది. మరి దాని సందర్భంగా ఈ ప్రస్తుతానికి ఒక 4 కాల్స్ వచ్చినాయి మన దగ్గరికి. దాంట్లో ఒక హౌస్ వైఫ్ గారు ఫోన్ చేసి కెనాల్ పాయింట్లో అక్కడ బస్సుల కోసం మేము ఎదురు చూస్తున్నాము, కానీ అక్కడ ఏ విధమైనటువంటి షెల్టర్ కూడా లేదు, ఆ షెల్టర్ ప్రొవైడ్ చేయండి, లేకపోతే ఎండకి ఎండి వానకి తడిచి ఇబ్బంది అవుతుందని చెప్పి అన్నారు. దీని మీద ఆల్రెడీ మున్సిపల్ అధికారులకి మనం 3 సార్లు లెటర్లు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మరి మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కలిసి ఇలాంటి ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. వారు మా ఏపీఎస్ఆర్టీసీ మేము కలిసి జాయింట్ సర్వే కూడా జరిగింది. మరి దాని మీద ప్రోగ్రెస్ ఏమిటనేది మళ్ళీ నేను వారిని కనుక్కుంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా విజయవాడ వెళ్ళడానికి తాడేపల్లిగూడెం బస్ స్టేషన్కి బస్సులు వచ్చే విధంగా ఏర్పాటు చేయమని, లేదా తాడేపల్లిగూడెం బస్ స్టేషన్ నుంచి బస్సులో నడపమని చెప్పి కూడా వారు కోరడం జరిగింది. అయితే దీని మీదట పైనుంచి వచ్చే బస్సులన్నీ కూడా తాడేపల్లిగూడెం లోపలికి వచ్చినట్లయితే ప్రయాణికులు బైపాస్ మాకు సమయం చాలా తక్కువగా ఉంటుంది, ఆ తక్కువ ఉండే బైపాస్ ఎక్కుతామని చెప్పి అన్నం వల్ల బస్సులు ఇక్కడికి రావడానికి అవకాశం దొరకట్లేదు. అదేవిధంగా మన డిపో నుంచి బస్సులు పెట్టడం కోసం అని చెప్పేసి గత 3-4 నెలలుగా మరి బస్సులు పెట్టడం జరిగింది. కానీ ఇక్కడి నుంచి ఆదరణ లేకపోవడంతో మరి గత 10 రోజుల నుంచి ఆ సర్వీసులు కూడా నష్టాల బారిన పడడంతో తీసేయడం జరిగింది. ఇక్కడి నుంచి బస్సులు సర్వీసులు లేక సరైన ఆదాయం లేకపోవడం వల్ల ఇక్కడి నుంచి బస్సులు నడిపించేటువంటి అవకాశం లేకపోయిందని చెప్పి కూడా వారికి వివరించడం జరిగింది. తర్వాత ప్రవీణ్ని మరొకరు ఫోన్ చేశారు. వారు విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం వచ్చేటప్పుడు అమలాపురం బస్సుల్లో తాడేపల్లిగూడెం అనేసరికి వారు ఎక్కించుకోవట్లేదు అని ఒక రకమైనటువంటి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద నేను అమలాపురం డిపో మేనేజర్ గారికి తప్పనిసరిగా చెప్పి మరి ఇక్కడ తాడేపల్లిగూడెం స్టేజ్ ఉన్నప్పుడు తాడేపల్లిగూడెం వచ్చేటువంటి ప్రయాణికులను కూడా తప్పనిసరిగా ఎక్కించుకునే విధంగా సిబ్బందికి గట్టిగా చెప్పవలసిందిగా నేను వారికి చెప్పడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా పాండురంగారావు గారు అని చెప్పేసి మరొకరు ఫోన్ చేశారు. వారు ప్రతిపాడు పంచాయతీ ఆఫీస్ దగ్గర బస్సులు ఆపట్లేదని చెప్పేసి కంప్లైంట్ చేశారు. అంటే ప్రతిపాడు నుంచి తాడేపల్లిగూడెం వచ్చేటప్పుడు ఆర్డినరీ బస్సులు పంచాయతీ ఆఫీసు ప్రతిపాడు దగ్గర ఆపట్లేదని చెప్పి కంప్లైంట్ చేశారు. అది మేము మా సిబ్బందికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నిడదవోలు బస్సులు తిరుగుతాయి కనుక నిడదవోలు డిఎం గారికి కూడా చెప్పి వారి సిబ్బంది కూడా ఆదేశించే విధంగా చూడమని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా కనుక అలాంటి బస్సు ఆపకపోతే వెంటనే ఆ బస్సు నెంబర్తో సహా మాకు ఫిర్యాదు చేసినట్లయితే తక్షణం ఆపే విధంగా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుందని కూడా వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా సూర్యప్రకాష్ గారు తాడేపల్లిగూడెం నుంచి వారు కూడా ఫోన్ చేశారు. వారు కూడా విజయవాడ సర్వీసుల గురించి అడిగారు. వారు కూడా మరి ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితులు అవి కూడా వివరించడం జరిగింది. ప్రస్తుతానికి ఇవి ఉన్నాయండి. ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా సాధ్యమైనంత త్వరగా మేము పరిష్కరించి వారికి మరింత ఆదరణ పెరిగే విధంగా ఆర్టీసీ సర్వీసులకి అందరూ కూడా సహకారం వస్తుందిగా, మరి సురక్షితమైన ప్రయాణానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఆదరించవలసిందిగా, మరి ప్రైవేటు వాహనాలు ఎక్కి వాటిని అనవసరంగా ప్రమాదాలకి గురి కావడము అలా కాకుండా మరి ప్రజా రవాణా సంస్థని ఎంచుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రయాణికులందరికీ కూడా నా ధన్యవాదాలు. పురపాలక సంఘంలో జరిగిన అవినీతిని బయట పెడతామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వెళ్లే సమయానికి కొంతమంది అధికారులు, సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంపై సీరియస్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా సిబ్బంది అలసత్వం వహించి ప్రజల సమస్యలు పెడ చెవిని పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జోన్పాల్ 40 నిమిషాలు ట్రాక్టర్ వచ్చేస్తుందా పంపించి ఒకసారి జోన్పాల్ నేను అక్కడ మనుషులు పెడతాను డ్రిప్ జోన్పాల్ పంపించండి ఎక్కడ ఆ టైంలో రాబోదని చెప్తాను మీకు ఐదింటికి మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళమంటారు ఎవరు 5ంటికి మొదలు పెడతారు ఎవరు చెప్పారు మీకు 5 గంటలకి మీకు రోడ్ చేయమని ఎవరు చెప్పారు 5 గంటలకి ఈ రోజుల్లో ఎవరు లేకున్నారా ఇష్టం చూసుకోండి మీరు ఆలోచించుకోండి. ట్రాక్టర్లు సప్లై వాటర్ సప్లై మీద రివ్యూ చేస్తే ఒక రోజుకి దాదాపుగా 8 ట్రిప్పులు యావరేజ్ 2 సంవత్సరాల నుంచి రాసి కాంట్రాక్టర్ లబ్ధి చేకూర్చినటువంటి సిబ్బందిని అందరూ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. త్వరలో మీ అందరూ కూడా ఈ అవినీతి అనేది జరగకుండా చూసే బాధ్యత పూర్తిగా మేము తీసుకుంటాం. అంతేకాకుండా త్వరలో మీకు వివరాలన్నీ కూడా ఏ కాంట్రాక్టర్కి ఎంత లబ్ధి జరిగింది, దీంట్లో ఏం జరిగిందని కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. అన్నింటిలో కూడా అన్నింటి మీద నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. పురపాలక సంఘంలో పూర్తి అవినీతిమయమైందనే విషయం మీ అందరికీ తెలుసు. గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకమైన అభివృద్ధి చెందకుండా కేవలం దోపిడీకి గురైంది పురపాలక సంఘం. టీడీఆర్ బాండ్లు అయితే, శానిటేషన్ అయితే, మరి అధికారులతో కుమ్మక్కైన ఎమ్మెల్యేతో కలిపి ఏం జరిగింది అనే దాని మీద విచారణ కూడా ఆదేశించడం జరిగింది. దాని మీద మరి నారాయణ మంత్రి గారు కూడా పెట్టాం, మరి ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ ఇచ్చాం. కొంతమంది కంప్లైంట్స్ కూడా ఇచ్చారు టీడీఆర్ బాండ్ల మీద. అదేవిధంగా ఈ కాంట్రాక్టర్లు ఎవరు ఏంటి అనేది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద ఒక 2 రోజుల్లో మీకు పూర్తి విశ్లేషణ అందజేస్తాను. అంగన్వాడీ చిన్నారులను కన్నబిడ్డలా చూడాలని ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం పట్టణం 12వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకు పౌష్టికాహారం అందజేశారు. అంగన్వాడీ సెంటర్లో ఈ సమస్య వచ్చిన తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు. వార్డులో ఉన్న అంగన్వాడీ సెంటర్లో బేటీ బచావో బేటీ పడావో అన్న ప్రోగ్రామ్ కి మన కూటమి ప్రభుత్వ నాయకులందరికీ ముందు నమస్కారములు తెలియజేస్తున్నాము. అలాగే సచివాలయం తరపు నుంచి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆడపిల్లని చదివించాలి, అలాగే ప్రతి ఆడపిల్లని సంరక్షించాలి అన్న కార్యక్రమం మనం నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015వ సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలో మనకి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. పానిపట్ట దగ్గర 900 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలకి మనకి ఒక సుకన్య పథకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆడపిల్లకి ఆర్థిక స్తోమత లేని ఆ తల్లిదండ్రులకి ఈ యొక్క పథకం చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఆడపిల్లల్ని 18 సంవత్సరాలు దాటకుండా ఎవరు పెళ్లిళ్ళు చేయడానికి వీల్లేదు. మన యొక్క సుప్రీంకోర్టు నియమించిన రూల్స్ ప్రకారం మనం ఆడపిల్లకి 18 సంవత్సరాలు, మగపిల్లోడికి 21 సంవత్సరాల వరకు పెళ్లిళ్ళు చేయకూడదు. అలాగే ప్రతి ఆడపిల్లని ప్రైమరీ లో పనిచేస్తున్నటువంటి టీచర్స్కి మేము తెలియజేసింది ఏం చెప్తున్నాం అంటే చిన్నపిల్లలందరినీ కూడా మీ సొంత బిడ్డలుగా పర్యవేక్షించండి. మీకు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే మా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు ఏదన్నా కానీ ఆ కార్యక్రమాలను మాకు తెలియజేస్తే మీకు ఆ కార్యక్రమాల్లో మేము చేదోడు వాదులుగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఈ వార్డు అభివృద్ధిలో కానీ ఈ ప్రాంత అభివృద్ధికి వీళ్ళందరూ కూడా మా బిడ్డలు లాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకున్న వాళ్ళందరం వాళ్ళ యొక్క బాధ్యత ఉద్యోగులుగా మీకు ఎంత ఉందో మేము కూడా అలాగే భావిస్తాం. కాబట్టి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తాం. ప్రతి దాంట్లో కూడా మాకు ముందు పలానా ప్రోగ్రామ్ తెలియజేస్తే మా వంతు ఎప్పుడు కూడా మీ సహకారం అందిస్తామని, అలాగే ప్రభుత్వం చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పెద్దలు కానీ
మీకు ఇది కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయడానికే ఎంతో కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. దాన్ని మీరు అందరూ కూడా అందులో భాగస్వామి బాగా పనిచేయండి. దానికి మీ వెనకాల మేము ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తామని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాయకత్వం ప్రారంభించిన రోజు నుండి ఈ దేశ మూలాల్లోకి ప్రతి సమస్యని ఆయన దృష్టికి వచ్చి ఆయన ప్రతిదీ కూడా నిశ్చితంగా పరిశీలించి ఏది ఈ దేశానికి మంచిదో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగమే ఈ బేటీ బచావో బేటీ పడావో. అలాగే ప్రతి స్త్రీ కూడా ఈ దేశానికి వెన్నెముక లాంటిదని, అటువంటి స్త్రీ ఎక్కడా కూడా పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడకూడదని ప్రతి స్త్రీకి కూడా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే ఉద్దేశంతో ఇలాగా గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహార పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీని గారి సహాయ సహకారాలతో ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో జరిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ ఫలితాలు అందించే విధంగా మా యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అందించే పౌష్టికాహారం దాని యొక్క విలువను తెలియపరిచి అందించాల్సిన బాధ్యత ఇక్కడ నిర్వాహకులు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ, అదేవిధంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున భారతదేశం అంతటా కూడా ఒక యుద్ధ ప్రణాళికతో ప్రారంభించిన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒకప్పుడు ఆడపిల్ల పుడితే శాపంలా భావించే తరుణం నుంచి రానున్న రోజుల్లో ఆడపిల్ల పుడితే అదొక మహద్భాగ్యంగా భావించే తరుణం ముందుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఆడపిల్లకి కూడా సుకన్య యోజన పథకం కింద నెలకి మీరు ఎంత కట్టాలనుకుంటే మీరు 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు పడావో కార్యక్రమానికి 10-12 వార్డు సంబంధించి మన అంగన్వాడీ స్కూల్ సెంటర్కి వచ్చి ఇక్కడ మరి స్కూలు సిబ్బందికి, ఆయాలకి అందరికీ కూడా మా నాయకులు మన దాట్ల జగన్నాథరాజు గారికి, శ్రీనాయుడు సత్యనారాయణ గారికి, రామకృష్ణ గారికి, వాణి గారికి, నాగేశ్వర గారికి, రాజా గారికి అందరికీ కూడా నీలం సురేష్కి, జనసేన, మన బీజేపీ, మన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పాతూరు నుంచి మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి తాడేపల్లిగూడెం పట్టణంలోని శ్రీ బలుసులమ్మ వారి దేవస్థానం హుండీలను బుధవారం లెక్కించారు. దేవస్థానం తనిఖీదారు సుజన్ పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది. 115 రోజులకు గాను 4,89,258 రూపాయలు ఆదాయం భక్తుల ద్వారా వచ్చిందని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రవి శేఖర్ వివరించారు. తాడేపల్లిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ బలుసులమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈ రోజు 115 రోజుల ముందు తీసిన హుండీలు మళ్ళీ ఈ రోజు లెక్కించడం జరుగుతుందండి. ఈ 115 రోజులకు హుండీని మనం పర్యవేక్షణాధికారి మాకు తాడేపల్లిగూడెం ఇన్స్పెక్టర్ సుజన్ గారి పర్యవేక్షణలో హుండీ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా హుండీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత పూర్తి వివరాలు అనేది మేము తెలియజేస్తాము. ఓం శ్రీ బలుసులమ్మ దేవి నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.